తప్పుకోండి. తప్పుకోండి. ఏమండి ఏమండి ఏం కాలేదండి. అక్కడ చూడండి. అక్షిత, ఏం పర్లేదు, నీకు నేనున్నాను కదా. నీకేం కాదు బేబీ, నీకు నేనున్నాను కదరా. నా అక్షిత, నా కన్న, నా బంగారం, నీకేం కాదు. ఏయ్, నువ్వేంటి చంకెక్కావు? దిగో. భయం వేసిందండి. భయం వేస్తే ఎక్కేస్తావా? నా నెత్తినెక్కవే. అమ్మా, నువ్వు ఉండబట్టి సరిపోయిందమ్మా. ఇంటిని మా ప్రాణాలనే కాపాడావు. లేకపోతే మొత్తం కొంప మేము అందరం గోవింద గోవింద. అసలు కిచెన్ లోకి మీ ఇద్దరు ఎందుకు వెళ్లారు? స్టవ్ ఎందుకు వెలిగించారు? మమ్మీకి హెడేక్ గా ఉందంటే సొంటి కాఫీ పెడతామని వెళ్ళారు. ఈ తంట తెచ్చి పెట్టారు. అత్తయ్య, సొంటి కాఫీ నేను పెడతానులే. అందరూ లోపలికి పదండి, టిఫిన్ రెడీ చేస్తాను. రండి. చూసేవరా నా మనవరాల్ని? కొత్తగా చూసేదేంటి? అది సింగిల్ హ్యాండ్ తో సిలిండర్ ని ఎలా విసిరింది? ఏముంది, ఇదిగో ఇలా పట్టుకొని సిలిండర్ని అలా ఎగరేస్తే అది అలా వెళ్ళి వెళ్ళి అదిగో అంత దూరంలో పడి పేలిపోయింది కదా. నువ్వేమో దాన్ని రాచి రంపాన్ని పెడుతున్నావు. నీ మాటలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడుతున్నావు. ఏదో ఒకరోజు రెచ్చిపోయిందనుకో, ఆ సిలిండర్ ప్లేస్లో నువ్వే ఉన్నావనుకో, నిన్ను కూడా అలా విసిరిందనుకో, ఆ ట్రావెలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఇంకా చాలు. సిలిండర్ కాబట్టి కింద పడి పేలింది. అదే నువ్వైతే అలా అలా మేఘాల్లోకే. అందుకే కొంచెం దాని విషయంలో జాగ్రత్తగా ఉండు, నీకే మంచిది.